బోర్డు పెట్టి వయసులు కానీ వీడియోనా సందర్భంగా నేను మనీ చేస్తా ఉన్నాను. అంతే ఇంతకుముందు మన యొక్క మరి సీతక్క గారు చెప్పారు, ఇక్కడ మన యొక్క ఈ ట్రైబల్కి సంబంధించినటువంటి సర్కిల్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిందో ట్రైబల్ సర్క్యూట్ టూరిజం డిపార్ట్మెంట్ తరఫున దానికి సంబంధించి ఇప్పటికే ములుగు ఇక్కడ అనక 7 ప్రాంతాల్లో దాన్ని డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే నిర్మాణం చేయడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క మిగతా డెవలప్మెంట్ టూరిజం డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి రామప్ప దేవాలయం మీకు తెలుసు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక రకాల కట్టడాలు ఉన్నప్పటికీ కూడా గత 75 సంవత్సరాలుగా ఏ ఒక్క మార్మెంట్ కూడా మరి గుర్తింపు రాలేదు. మరి మొదటిసారిగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి యునెస్కో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యునెస్కో ఏదైతుందో దానికి గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం మన ప్రాంతంలో ఉండడము నిజంగా మనకందరికీ గర్వకారణమని సందర్భంగా మనిస్తున్నాను. ఆ యొక్క రామప్ప దేవాలయానికి సంబంధించి సుమారు మా యొక్క ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున 7 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాము. అది కాకుండా మరొక 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ 60 కోట్ల రూపాయలతోటి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి పనులు ప్రారంభమైనాయి. నేను ఇప్పుడు ఇది కాగానే అక్కడ కూడా వెళ్ళి ఆ పనులు కూడా చూస్తాను. టూరిజం డిపార్ట్మెంట్ తరఫున రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే ఒక్కసారి యునెస్కోలో వస్తే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పర్యాటకులు ఉంటారు. యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రతి డెస్టినేషన్ కూడా విజిట్ చేయాలనేటువంటి పట్టుదల ప్రపంచంలో అనేక దేశాలలో మరి కొంతమంది టూరిస్టులు ఉంటారు, వాళ్ళు విధిగా వస్తుంటారు. కాబట్టి వాళ్ళు వస్తారు కాబట్టి మినిమం అమ్యూనిటీస్ ఉండాలనే దృక్పథంతో 60 కోట్ల రూపాయలతోటి అక్కడ టూరిజం సంబంధించినటువంటి మరి డబ్బులు ఇచ్చి రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ తరఫున దాన్ని డెవలప్మెంట్ చేస్తా ఉన్నాము. నేను రాష్ట్ర మంత్రి గారిని కోరుతా ఉన్నాను, రెగ్యులర్గా విజిట్ చేసి ఆ యొక్క టూరిజం డెస్టినేషన్ సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరిగితే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను సీతక్క గారికి మిగతా ప్రజాప్రతినిధులకు అధికారులకు కోరుకుంటూ, తప్పకుండా ఈ ప్రాంతంలో మరి యూనివర్సిటీ ద్వారా తప్పకుండా మంచి మార్పు వస్తుంది, మంచి ఉపయోగం ఉంటుంది. ఇంతకుముందు రిజర్వేషన్ చెప్పినట్టు ఇప్పటికి ఇక్కడ 33% 35% ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో అవసరమైతే ఫస్ట్ ప్రియారిటీ ట్రైబల్స్కే ఇవ్వాలి. ఆ దిశలో కూడా మరి ఎందుకంటే ఇది ట్రైబల్ యూనివర్సిటీ కాబట్టి మొదటి హక్కు యూనివర్సిటీలో చదువుకునేటువంటి హక్కు ట్రైబల్స్కే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా వాళ్ళకి ప్రియారిటీగా మరి అడ్మిషన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంటే బాగుంటుంది. ఆ దిశలో నేను కూడా సంబంధించినటువంటి అధికారులతోటి సంబంధించినటువంటి మంత్రి గారితో కూడా మాట్లాడి ఆ విషయం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ, చాలా తక్కువ టైంలో యూనివర్సిటీ ఇప్పుడు ప్రారంభం కావాలి.
ఒకసారి కోడ్ వస్తే మళ్ళీ యూనివర్సిటీ ప్రారంభించుకోవడం ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ ఎడ్యుకేషన్ ఇయర్లోనే అడ్మిషన్స్ ప్రారంభం కావాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో తాత్కాలికమైనటువంటి క్యాంపస్ తీసుకొని ఈ యొక్క మరి యూనివర్సిటీ క్యాంపస్ను ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నికలు కాగానే ప్రధానమంత్రి గారితో ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయిద్దామని చెప్పి ఆ దిశలో మనం అందరం కలిసికట్టుగా ఇక్కడ ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసము స్థానికంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి స్థానికమైనటువంటి ప్రజాప్రతినిధులు, ట్రైబల్స్, గిరిజన సంఘాలు కూడా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా నిర్మాణాత్మకమైనటువంటి సహకారం ఇచ్చి యూనివర్సిటీని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు కూడా ఇది మన యూనివర్సిటీ, మనం పెట్టుకునేటువంటి యూనివర్సిటీ, మన గిరిజన బిడ్డల కోసం పెట్టుకునే యూనివర్సిటీ, దీన్ని సాగుకోవాల్సినటువంటి బాధ్యత మనది. కాబట్టి అందరం కూడా నేను కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో మీదే అనుకొని దత్తత తీసుకొని యూనివర్సిటీని సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటే మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి, మన గిరిజన బిడ్డలకు, మనకు ఉన్నటువంటి యువతకు లాభం జరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.